1,1,1,1 ర్యాంకులు 1,00,00,000 మందికి వస్తున్నాయా? ఎందుకు వస్తాయి? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పనికిరారా? వాళ్ళని తీసేద్దామా? ఏం చేద్దాం వాళ్ళని? విద్యకు దూరం చేసేదాన్ని కూలి పనికి పంపిద్దామా? లేదుగా. లేదా ఆ వ్యవస్థను రద్దు చేసేస్తున్నామా? వాళ్ళని ఇంటర్ చదవడం మానిపించేస్తున్నామా? లేదంటే కనుక తీసుకెళ్లి ఐఐటీలో ఐటీఐలోను పాలిటెక్నిక్ లో పడేస్తున్నామా? లేదు కదా. ప్రైవేట్ సంస్థల్లో లేనిది గవర్నమెంట్ సంస్థల్లో ఏంటండి? అదే కదా. రెండవది సిబిఎస్ఈ కొత్తగా స్టార్ట్ చేశారు. ఎవరు పాఠాలు చెప్తున్నారు అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడన్నా వెళ్ళి పాఠాలు చెప్తున్నాడా? వాళ్ళ మాజీ మంత్రులు ఎవడన్నా చెప్తున్నాడా? కార్యకర్తలు ఎవడన్నా వెళ్ళి చెప్తున్నాడా? ప్రభుత్వ మాస్టర్లే కదా. ఇదే టీచర్లు వాళ్ళ బిడ్డలను ఎక్కడ చేర్చారు? వాళ్ళ బిడ్డలందరూ సిబిఎస్ లో ఉన్నారో లేదో చూడండి. వాళ్ళ బిడ్డలందరూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నారో లేదో చూడండి. మరి వాళ్ళ బిడ్డలకి ఇంట్లో చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అయ్యే పెద్దగా చాలా గ్రాస్పింగ్ కెపాసిటీ తక్కువ ఉంటది గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకి. బికాజ్ వాళ్ళ వాతావరణం, పేదరికం, అంతకుముందు ఈ చదువులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత, కాబట్టి వాళ్ళకి అలవాటు పడడానికి టైం పడుతుంది. ప్రయోగం ఆరంభించాం, మధ్యలో పగలగొట్టేస్తున్నాం. అంటే వ్యవస్థను తీసేయాలా, వ్యవస్థను కొనసాగించేలాగా టీచర్లోను ఉపాధ్యాయుల్లో